హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. క్రైమ్ స్టోరీస్ అంటే కేవలం సినిమాల్లోనే కాదు, మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా అంతకు మించి ట్విస్టులతో జరుగుతుంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 11 సంవత్సరాలు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేశారు. మొదట లోకల్ పోలీసులు, ఆ తర్వాత క్రైమ్ బ్రాంచ్, అటుపిమ్మట స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని 3 విభాగాలు విచారించాయి. విభాగాలైతే 3, మరి విచారణ చేసిన బృందాలెన్నో తెలుసా? అక్షరాల 14. ఒక్కో టీంలో 10 మంది అధికారులు అనుకున్న 100 మంది పోలీసుల కళ్ళు గప్పి ఒక హంతకుడు 17 ఏళ్లుగా స్వేచ్ఛగా తిరిగాడు. చివరకు ఒక ఆఫీసర్ ఇచ్చిన ట్విస్టుకు పోలీసుల కళ్ళు బైర్లు కమ్మాయి. వారే కాదు, అసలు నిజం తెలిసాక కేరళ మొత్తం షాక్ అయింది. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో పుల్లాడ్ అనే ఒక ప్రశాంతమైన గ్రామం ఉంది. అక్కడ జనార్దన్ నాయర్, రమాదేవి అనే దంపతులు నివసిస్తున్నారు. జనార్దన్ పోస్ట్ ఆఫీసులో సీనియర్ అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. వారికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. పైగా పిల్లలు 2 సెటిల్ అయ్యారు. పండగలు పబ్బాలకు ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి తల్లిదండ్రులను పలకరించేవారు. జనార్దన్ ఇంకొన్ని రోజుల్లో రిటైర్ అయ్యి హాయిగా కాలక్షేపం చేద్దామని అనుకుంటున్న సమయంలో ఆ ఇంట్లో ఒక ఘోరం జరిగింది. ఆ రోజు మే 26 సాయంత్రం 6 గంటలు జనార్దన్ నాయర్ ఎప్పట్లాగే ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంటి మెయిన్ డోర్ మూసి ఉంది. తలుపులు లోపల నుండి లాక్ చేసి ఉన్నాయి. జనార్దన్ తలుపులు కొట్టాడు, కానీ ఎంతసేపైనా రమాదేవి తలుపులు తీయలేదు. గట్టిగా రమా రమా అని పిలిచాడు. ప్రతిరోజు సాయంత్రం వేళ భర్త కోసం ఎదురు చూసే రమ ఆ రోజు తలుపులు వేసుకుని గడియ పెట్టడం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. ఇదేంటి, రమ ఎప్పుడు ఇలా చేయలేదే అని జనార్దన్కు ఆందోళన కలిగింది. ఆ ఇంటి తలుపు పైభాగంలో వెంటిలేషన్ కోసం గ్రిల్ ఉంటుంది. అది చూడ్డానికి కిటికీలాగా ఉంటుంది. ఆయన ఎలాగోలా పైకి ఎక్కి ఆ గ్రిల్ లోపల నుండి చేయి పెట్టి లోపల గడియను తీశాడు. తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి వచ్చిన వెంటనే భార్యను పిలుస్తూ గదులన్నీ చూస్తున్నాడు. డైనింగ్ రూమ్ లో ఉన్న దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాడు. రమా అని గట్టిగా అరిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను లేపి తన ఒడిలో పెట్టుకుని గట్టిగా ఏడుస్తున్నాడు. రమ మెడ దగ్గర నరికినట్లు ఉంది. అక్కడి నుంచే రక్తం కారుతోంది. అప్పుడు జనార్దన్ బయటకు వచ్చి కేకలు వేసి ఇరుగు పొరుగును పిలిచాడు. వారంతా హడావుడిగా వచ్చి లోపలికి వెళ్ళి చూశారు. రమ చనిపోయిందన్న విషయం కాసేపట్లోనే ఆ వీధంతా తెలిసిపోయింది. ఆ ఇంటి దగ్గర జనం గుమికూడారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుకుంటున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా వచ్చారు. సంఘటన స్థలంలో ఫోరెన్సిక్ టీం ఆధారాల కోసం అన్వేషించింది. పోలీసులు మొదట ఇంట్లో ఉన్న జనాలను బయటకు పంపించారు. రమను మొదట చూసింది జనార్దన్ నాయర్ కాబట్టి అతన్ని క్యాజువల్గా ప్రశ్నలు అడుగుతున్నారు. వయసు మళ్ళిన సమయంలో భార్యను కోల్పోయిన జనార్దన్కు మాట్లాడే శక్తి కూడా లేదు. అయినా ఓపిక తెచ్చుకుని జరిగిన విషయం అంతా చెప్పాడు. సార్, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా డ్యూటీ ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చాను. కానీ తలుపులు లోపల నుండి లాక్ చేసి ఉన్నాయి. అప్పుడు నేనే గ్రిల్ లోపల నుండి చేయి పెట్టి తలుపులు తీశాను. లోపలికి వచ్చి చూస్తే రమ చనిపోయి పడి ఉంది సార్ అని ఏడవడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగిందా, ఏవైనా వస్తువులు పోయాయా అని అడగగా, అవును సార్, రమాదేవికి బంగారం అంటే చాలా ఇష్టం. ఆమెకు చాలా బంగారం ఉంది. ఎప్పుడు తను నగలు వేసుకునే ఉండేది. నేను ఉదయం టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మెడలో మంగళసూత్రం, చెవికి కమ్మలు, చేతికి గాజులు, వేళ్లకు ఉంగరాలు ఉన్నాయి. కానీ ఆమె చనిపోయి డెడ్ బాడీగా పడి ఉన్నప్పుడు చూస్తే ఒంటి మీద నగలేమీ లేవు. హత్య చేసిన తర్వాత అంతా లూటీ చేశారు అని కన్నీరు పెట్టుకున్నాడు. అయ్యో పాపం, ముదిమి వయసులో తోడును కోల్పోయాడే అని అక్కడున్న వారంతా ఆయనను చూసి కంటతడి పెట్టుకున్నారు. ఫోరెన్సిక్ టీం రమాదేవి డెడ్ బాడీని పరీక్షించే సమయంలో ఆమె చేతి వేళ్లలో కొన్ని వెంట్రుకలు చిక్కుకుని ఉండడం చూశారు. ఆ వెంట్రుకలను DNA పరీక్ష కోసం పంపించారు. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిని కలిసిన పోలీసులు ఎవరైనా అనుమానాస్పదంగా ఈ ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ కనిపించారా, మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని అడిగారు. సాయంత్రం కావడంతో అప్పటికే చీకటి పడిపోయింది. అప్పుడు కరెంటు కూడా లేదు. అందువల్ల మేము ఎవరిని చూడలేదని చెప్పారు. పైగా మాకు ఎవరి మీద అనుమానం కూడా లేదని అన్నారు.
రమాదేవి జనార్దన్ చాలా మంచివారు, ఇద్దరిది సహాయం చేసే గుణం, ఎవరికి వీరిపై ద్వేషం లేదు సార్ అని కూడా అన్నారు. అప్పుడు ఒక లేడీ మాత్రం, సార్ ఈ రోజు సాయంత్రం ఎవరో ఒకరు వీరి ఇంటి దగ్గర తిరుగుతూ ఉండడం నేను చూశాను. అతను వింతగా ప్రవర్తించాడు, చాలా భయపడిపోతున్నట్లు కనిపించాడు, అందరి ఇళ్లను నిశితంగా చూస్తూ వెళ్ళాడు అని చెప్పింది. మరి నీకు ఆ వ్యక్తి ముఖం గుర్తుందా అని పోలీసులు అడిగారు. అప్పుడామె, సార్ నేను అతడిని ఒక వారం నుండి చూస్తున్నాను. ఇక్కడే కొంచెం దూరంలో ఒక కన్స్ట్రక్షన్ పని జరుగుతోంది, అక్కడే కూలీగా పనిచేస్తాడు. కానీ నేను అతడిని రమాదేవి ఇంటి దగ్గర చూడడం ఇదే మొదటిసారి. నేను అతడిని పలకరిద్దాం అనుకున్నాను, కానీ నన్ను చూడగానే అతను వేగంగా వెళ్ళిపోయాడు. అది జరిగిన కొద్దిసేపటికే ఈ జనార్దన్ వచ్చాడు. అప్పుడు కేకలు వినిపించాయి. ఆ కేకలు విని నేను ఇక్కడికి వచ్చాను సార్ అని పోలీసులకు ఆమె చెప్పింది. ఈ మహిళ ఇచ్చిన లీడ్ ఈ కేసులో చాలా కీలకమైంది. ఈ కేసులో మొదటి అనుమానితుడు ఆ కూలీయే అయ్యాడు. బహుశా అతను దోపిడీ చేయడానికి వచ్చి రమాదేవిని హత్య చేసి ఉండవచ్చు అని అనుకున్నారు. అప్పుడు పోలీసుల బృందం ఆ కన్స్ట్రక్షన్ కు వెళ్ళింది. అక్కడ విచారించగా వారు వెతుకుతున్న వ్యక్తి పేరు ముత్తు అని తెలిసింది. అతను తమిళనాడు నుండి కేరళకు వలస వచ్చాడు. అతని గురించి అక్కడున్న వారిని విచారించగా, సార్ అతను ఈ రోజు పనికే రాలేదు, చెప్పా పెట్టకుండా సెలవు పెట్టాడని చెప్పారు. పోలీసులు అతని ఫోటో, అడ్రస్ తీసుకుని ముత్తు ఇంటికి వెళ్ళారు. అతను ఒక అద్దె ఇంట్లో ఉండేవాడు. యజమానికి విషయం చెప్పి ముత్తును పిలవమని అన్నారు. ఒక చిన్న గదిలో అతను మరికొందరు స్నేహితులతో కలిసి ఉండేవాడు. కానీ వారికి కూడా ముత్తు గురించి తెలియదు. వారేం చెప్పారంటే, అతను నిన్న సాయంత్రం నుండి ఇంటికి రాలేదు సార్, ఎక్కడికి వెళ్ళాడో మాకేమీ తెలియదు అని అన్నారు. ముత్తు గురించి మరికొన్ని వివరాలు చెబుతూ, సార్ ఈ ముత్తు మంచివాడు కాదు, ఆడవాళ్ళు వాష్రూమ్కు వెళ్ళినప్పుడు కిటికీలో నుండి తొంగి చూసేవాడు, చాలా మందిని ఏడ్పించేవాడు, వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు అని రూమ్మేట్స్ చెప్పారు. ముత్తు గురించి ఇవన్నీ తెలిసాక పోలీసులకు అతనే హంతకుడు అని నమ్మకం కుదిరింది. కానీ ఇప్పుడున్న సవాల్ ఏంటంటే అతడిని పట్టుకోవాలి. వెంటనే బృందాలుగా ఏర్పడి అతని కోసం విపరీతంగా సెర్చ్ చేశారు. ఈ క్రమంలో రమాదేవి అటాప్సీ రిపోర్ట్ కూడా వచ్చింది. మెడపై పదునైన వస్తువుతో బలంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే మరణించిందని, చనిపోయే ముందు ఆమె పోరాడినట్లు రిపోర్ట్లో ఉంది. హత్య జరిగినప్పుడు రమాదేవి చేతిలో దొరికిన వెంట్రుకల DNA రిపోర్టు కూడా వచ్చింది. పోలీసులు ముత్తు కోసం వెతుకుతూనే ఉన్నారు, కానీ అతని గురించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇంకోవైపు జనార్దన్ కుటుంబం గురించి కూడా దర్యాప్తు చేశారు. జనార్దన్ నాయర్కు ఒక తమ్ముడు ఉన్నాడు. అతను భార్యను హత్య చేసి 6 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బయటకు వచ్చాడు. పోలీసులకు ఈ విషయం తెలిసినప్పుడు బహుశా అతనే తన వదినను హత్య చేసి ఉంటాడా అని అనుమానించారు. అందువల్ల జనార్దన్ తమ్ముడిని రెండో అనుమానితుడిగా భావించారు. ఇదే సమయంలో నగలు, డబ్బు దోచుకోవడానికి రమాదేవిని ముత్తు హత్య చేసి పారిపోయాడనే వార్త వైరల్ అయింది. అందుకే అందరి అనుమానం ముత్తుపైనే ఉంది. కానీ ఏడాది గడిచినా ముత్తు ఆచూకీ దొరకనే లేదు. సంవత్సరం గడిచిపోయిన పోలీసులు ఈ కేసులో నిందితుని పట్టుకోలేదని గ్రామస్తులంతా ఆందోళన చేశారు. నా భార్యను చంపిన వాడిని త్వరగా పట్టుకోవాలని, పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని జనార్దన్ పోలీస్ స్టేషన్ ముందు టెంటు వేసుకుని మౌనవ్రతం చేశాడు. పోలీసులు అతనికి నచ్చజెప్పి పంపించారు. కానీ యాక్చువల్గా పోలీసులు కూడా ఊరికే కూర్చోలేదు. ముత్తు కోసం వెతుకుతూనే ఉన్నారు, కానీ అతని జాడ తెలియలేదు. ఇలా 2 ఏళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో జనార్దన్కు పోలీసులపై నమ్మకం పోయింది. ఇలాగైతే నా భార్యకు న్యాయం జరగదని, ఆమె ఆత్మకు శాంతి కలగదని భావించాడు. లోకల్ పోలీసుల వల్ల ఈ కేసు పరిష్కారం కాదని భావించి కేరళ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. నా భార్య హత్య జరిగి 2 ఏళ్లు దాటినా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని పిటిషన్లో వివరంగా రాశాడు. ఆ దరఖాస్తును పరిశీలించిన కోర్టు ఈ కేసును స్టేట్ క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేసింది. అప్పటి నుండి క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. కేసును మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించారు. క్రైమ్ బ్రాంచ్ దగ్గర కూడా ఉన్నది 2 అనుమానితులు, ఒకరు ముత్తు, మరొకరు రమాదేవి మరిది. DNA రిపోర్ట్ను క్రైమ్ బ్రాంచ్ వారు స్టడీ చేశారు. మొదటగా జనార్దన్ తమ్ముడి DNAతో దానిని మ్యాచ్ చేశారు, కానీ అది మ్యాచ్ కాలేదు. అంటే ఆ వెంట్రుకలు అతనివి కావని అర్థం. దాంతో జనార్దన్ తమ్ముడిని అనుమానితుల జాబితా నుండి తొలగించారు. ఇక వారి లిస్టులో మిగిలింది ఒకే ఒక్కడు, అతడే ముత్తు.
ఇక్కడ పోలీసులు ఒక పెద్ద బ్లండర్ చేశారు. అదేమిటో ముందు ముందు తెలుస్తుంది. ముత్తును ఎలాగైనా పట్టుకోవాలని క్రైమ్ బ్రాంచ్ వారు రంగంలోకి దిగారు. తమ ఇన్ఫార్మర్లను యాక్టివేట్ చేశారు. కొన్ని రోజుల్లోనే ఒక క్లూ దొరికింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒక వ్యక్తి అచ్చం ముత్తులాగే ఉన్నాడని, అక్కడ పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. వెంటనే క్రైమ్ బ్రాంచ్ టీం కాన్పూర్కు వెళ్ళింది. ముత్తులాగే ఉన్న ఆ వ్యక్తిని తీసుకువచ్చి విచారణ చేశారు. కానీ అతను ముత్తు కాదు. అందువల్ల అతడిని తిరిగి పంపించేశారు. స్టేట్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించి కూడా ఏడాదైంది. అయినా ఎలాంటి పురోగతి లేదు. ఎప్పుడైతే క్రైమ్ బ్రాంచ్ వారికి కూడా ఈ కేసును ఛేదించడం సాధ్యం కాలేదో అప్పుడు జనార్దన్ మళ్ళీ కోర్టు మెట్లెక్కాడు. అప్పుడు న్యాయస్థానం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి దర్యాప్తు చేయమని ఆదేశించింది. అప్పుడు రంగంలోకి దిగిన సిట్ కొత్తగా విచారణ మొదలుపెట్టింది. వీరు కూడా ఆ ముత్తు వెంటే పడ్డారు తప్పితే వేరే కోణంలో ఆలోచించనే లేదు. కనీసం వేరే కోణంలో దర్యాప్తు చేసి ఉంటే ఏదైనా క్లూ దొరికి ఉండేదేమో. కానీ అందరి మనసుల్లో ముత్తునే హంతకుడు అని ఫిక్స్ అయిపోయారు. ఈ స్పెషల్ టీంకు కూడా ముత్తు దొరకలేదు. దాంతో రామాదేవి హత్య ఫైల్ను పక్కన పెట్టేశారు. మరోవైపు జనార్దన్ సిట్ పై ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఇలా 1 కాదు 2 కాదు 17 ఏళ్లు గడిచిపోయాయి. ఒక వృద్ధురాలు ఇంట్లో ఉండక హత్య జరిగితే ఆ కేసును పోలీసులు 17 ఏళ్ళైనా ఛేదించలేకపోవడం కేరళ మొత్తాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ 17 ఏళ్లలో 14 పోలీసు బృందాలు కేసును ఇన్వెస్టిగేషన్ చేశాయి. అయినా కేసు పరిష్కారం కాలేదు. అప్పుడు కొంచెం కొంచెంగా ఈ కేసు పెండింగ్ లిస్టులోకి చేరిపోయింది. ఎంతో పోరాటం చేసిన జనార్దన్ కూడా నిరాశ చెంది మౌనంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో అతడు రిటైర్ అయ్యాడు. హత్య జరిగిన 2 ఏళ్లకే ఆ ఇంటిని జనార్దన్ వేరే వాళ్లకు అమ్మేశాడు. ఆ ఇంటిని కొన్నవారు హత్య జరిగిన ఇంట్లో ఉండాలని అనుకోలేదు. అందువల్ల ఆ ఇంటిని కూల్చేసి కొత్త ఇల్లు కట్టుకున్నారు. పిల్లలకు దూరంగా ఉండడంతో జనార్దన్ తన భూమిని ఆస్తిని అంతా అమ్మేసి త్రిశూర్లో ఉంటున్న కొడుకు దగ్గరకు వెళ్లి సెటిల్ అయ్యాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తల్లి హత్య జరిగి ఇన్నేళ్ళు అవుతున్నా జనార్దన్ ఇంత పోరాటం చేస్తున్నా అతని పిల్లలు మాత్రం ఒక్కరోజు కూడా తండ్రికి మద్దతుగా నిలవలేదు. తమ పనుల్లో నిమగ్నమైపోయారు. కానీ జనార్దన్ మాత్రం తన భార్య కేసు దర్యాప్తు ఆగిపోయినా అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్ళి అప్డేట్స్ అడుగుతూనే ఉండేవాడు. దీనివల్ల పోలీసులకు ఇష్టం లేకపోయినా అప్పుడప్పుడు కేసు గురించి దర్యాప్తు చేస్తూ ఉండేవారు. 2019లో పోలీసులకు ఒక క్లూ దొరికింది. ఆ లీడ్ ఆధారంగా వారు హైదరాబాద్ వచ్చారు. 57 ఏళ్ల అంబ సముద్రం అనే మహిళను పట్టుకున్నారు. ఈమె ముత్తు ఇద్దరు కేరళలో కలిసి పనిచేసేవారు. పోలీసులు ఆమెను ముత్తు గురించి అడిగారు. ఆమె ఏం చెప్పిందంటే, సార్ మేమిద్దరం మొదట తమిళనాడులోని తెన్కాసి అనే ఏరియాలో ఉండేవాళ్ళం. కేరళకు వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు రమాదేవితో ముత్తు తరచుగా మాట్లాడుతూ ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అతనికి అప్పుడు 27 ఏళ్లే. రమాదేవిని అతడు హత్య చేసే అవకాశమే లేదని ఆమె గట్టిగా చెప్పింది. కాకపోతే అతనికి అమ్మాయిల పిచ్చి ఉందన్నది నిజమే. కేరళలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె పేరు అర్పుతమణి. రమక్క హత్య జరిగిన అదే రోజు రాత్రి అర్పుతమణిని తీసుకుని పారిపోయే ప్లాన్ ఉంది. అందుకే అతను ఆ రోజు ఫుల్ టెన్షన్లో ఉన్నాడు. ఇదే సమయంలో రమాదేవి హత్య కేసులో అతడిని పోలీసులు వెతుకుతున్నారని తెలిసింది. భయంతో పారిపోయాడని చెప్పింది. ఆమె చెప్పేదంతా నిజమే అని తెలిసింది. ఆ రాత్రి అతను అర్పుతమణిని తీసుకుని పారిపోయే ప్లాన్ వేసుకున్నాడు. అందుకే ఆ రోజు రాత్రి రమ ఇంటి దగ్గర టెన్షన్లో తిరుగుతున్నాడనేది నిర్ధారణ అయ్యింది. అయినా సరే ముత్తు దొరికే వరకు పోలీసులు ఏ నిర్ణయానికి రావడానికి సిద్ధంగా లేరు. ఈ కేసులో చాలా మంది అధికారులు పనిచేశారు. ఎందరో అధికారులు బదిలీ అయ్యారు. విచిత్రం ఏంటంటే వచ్చిన వారంతా కేవలం ముత్తు కోసమే వెతికారు తప్పితే వేరే కోణంలో దర్యాప్తు చేయనేలేదు. అది జూన్ 2023. స్టేషన్కు కొత్తగా ఒక డైనమిక్ ఇన్స్పెక్టర్ వచ్చారు. తెలివైన అధికారిగా ఆయనకు మంచి పేరుంది. ఆయన పేరు సునీల్ రాజ్. ఇన్స్పెక్టర్ సునీల్ రాజ్ బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే పెండింగ్ ఫైళ్లను బయటకు తీయించాడు. అప్పుడు ఆయన కన్ను రమాదేవి కేసుపై పడింది. ఆ ఫైల్పై వీలైనంత త్వరగా కేసును ఛేదించండి అని కోర్టు ఆదేశించిన విషయాన్ని గమనించాడు. వెంటనే రమాదేవికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను అధ్యయనం చేశారు. జనార్దన్ తమ్ముడు, ముత్తు గురించి చెప్పిన ఆ మహిళ, ముత్తు గర్ల్ ఫ్రెండ్, ఇలా అందరి స్టేట్మెంట్లను ఆయన పరిశీలించారు. ఆ రోజు జనార్దన్ ఏం చెప్పాడంటే ఆఫీస్ ముగించుకుని ఇంటికి వచ్చాడు. అప్పుడు డోర్ లోపల నుండి లాక్ చేసి ఉంది.
ఆయన బయట నిలబడి భార్యను పిలిచిన డోర్ ఓపెన్ చేయలేదు. అప్పుడు తలుపు పైన ఉన్న గ్రిల్ను పగలగొట్టి అందులో చేయి పెట్టి గడియ తీసి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూస్తే డైనింగ్ రూమ్లో భార్య శవమై పడి ఉంది. జనార్దన్ స్టేట్మెంట్ చదువుతున్నప్పుడు ఆయన బుర్రలో కొన్ని ప్రశ్నలు మెదిలాయి. ఏంటి, ఒక ముసలాడు తలుపు పైనున్న వెంటిలేషన్ గ్రిల్ గుండా లోపలి తలుపులను ఓపెన్ చేశాడా? ఇది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉందే అనుకున్నాడు. ఆయనకు వయసు మళ్ళింది, అంతపైకి ఎలా ఎక్కాడు? ఇదేదో వింతగా ఉందే అని అతని మదిలో మొదటి ప్రశ్న కలిగింది. ఈ 17 ఏళ్లలో ఏ ఒక్క అధికారికి కూడా ఇలాంటి సందేహాలు కలగలేదు. ఎవరూ జనార్దన్ను అనుమానించనే లేదు. ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ అసలైన ఆసక్తికరమైన అంశం ఇక్కడే ఉంది. ఏదైనా నేరం జరిగినప్పుడు క్రైమ్ సీన్లో దొరికే అత్యంత చిన్న క్లూ కూడా పెద్ద పెద్ద నేరాలను ఛేదిస్తుంది. సునీల్ రాజ్ మనసులో కలిగిన ఈ ప్రశ్నలే రమ హంతకుడిని పట్టుకోవడంలో కీలకం కానున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావు. సునీల్ రాజ్ మొదట వాటిని రాసుకున్నాడు, కానీ హత్య జరిగినప్పుడు ఫోరెన్సిక్ టీం మాత్రం చాలా పక్కాగా ప్రతి విషయాన్ని పాయింట్ చేసింది. అది ఏ స్థాయిలో ఉందంటే, జనార్దన్ ఇంటి తలుపులు ఎంత ఎత్తు ఉన్నాయి, వెడల్పు ఎంత, గ్రిల్ ఎంత ఎత్తులో ఉంది, గోడ ఎంత హైట్ ఉంది, ఎంత మందం ఉంది, ఇలా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా రికార్డ్ చేశారు. దాంతోపాటు అన్ని కోణాల నుండి తలుపుల ఫోటోలు, గ్రిల్ ఫోటోలు తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ ఆ వివరాలన్నీ చదివి ఫోటోలు చూశారు. అప్పుడు ఆయనకు ఒక విషయం తట్టింది. జనార్దన్ ఒక్కరే పైకి ఎక్కి గ్రిల్ పగలగొట్టి తలుపు గడియ తీయడం అసాధ్యమని ఆయనకు అర్థమైంది. వెంటనే సునీల్ రాజ్ ఒక బృందాన్ని సిద్ధం చేశారు. దీంతోనైనా రమాదేవి హత్య కేసుకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న కసితో సునీల్ రాజ్ పనిచేశారు. సునీల్ రాజ్ తన టీంతో కలిసి జనార్దన్ ఉన్న ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే ఆ ఇంటిని కూల్చివేసి కొత్త ఇల్లు కట్టేశారు. త్రిశూర్లోని తన కొడుకు ఇంట్లో జనార్దన్ ఉంటున్నాడని తెలుసుకున్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ సునీల్ రాజ్ మెదడులో ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఒక అధికారి మనసు పెట్టి తన తెలివితేటలను ఉపయోగిస్తే ఎంతటి క్లిష్టమైన కేసునైనా ఇట్టే ఛేదించవచ్చు. అది ఈ సునీల్ రాజ్ నిరూపించాడు. అనుకున్నదే తడువుగా సునీల్ రాజ్ ఒక మేస్త్రిని పిలిపించాడు. రమాదేవి హత్య జరిగిన ఆ ఇంటి లాంటి సెటప్ను తయారు చేయించాడు. అచ్చం అలాంటి గోడ, అలాంటి తలుపులు, దానిపై గ్రిల్ కూడా నిర్మించాడు. ఫోరెన్సిక్ టీం క్రైమ్ రిపోర్ట్లో రికార్డ్ చేసిన వివరాలతో అంతే ఎత్తు, వెడల్పుతో గోడను నిర్మించాడు. అవే కొలతలతో తలుపులు చేయించాడు. దానికి గడియ కూడా పెట్టించాడు. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పోలీసులు త్రిశూర్లో ఉన్న జనార్దన్ కొడుకు ఇంటికి వెళ్లారు. పోలీసులను చూడగానే జనార్దన్ ఎదురుగా వచ్చి, సార్ ఏమైంది, రమను చంపిన హంతకుడు దొరికాడా అని అడిగాడు. అప్పటికే ఈయనకు 70 ఏళ్ళు దాటాయి. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, అవును సార్, మాకు ఒక క్లూ దొరికింది, మీరు మా వెంట రండి, ఒకసారి చూసి కన్ఫర్మ్ చేయండి అని అన్నారు. సరేనని ఆయన పోలీసులతో బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు దారిలో అతనితో సునీల్ రాజ్ మాట కలిపాడు. అంకుల్ ఆ రోజు ఏం జరిగిందని క్యాజువల్గా అడిగాడు. అప్పుడు జనార్దన్ కొంచెం తనబడుతూ ఆలోచిస్తూ కథ చెబుతున్నాడు. జనార్దన్ మొదట ఇచ్చిన స్టేట్మెంట్కు ఇప్పుడు చెబుతున్న కథకు చాలా తేడాగా ఉంది. వయసు మళ్ళింది కదా, అందుకే మర్చిపోయి ఉంటారని అనుకుంటూనే పోలీసులు తాము గోడ కట్టించిన చోటుకు తీసుకెళ్లారు. ఆ గోడను చూడగానే జనార్దన్కు ముచ్చెమటలు పట్టాయి. అప్పుడు ఇన్స్పెక్టర్ సునీల్ రాజ్ ఏమన్నారంటే, అంకుల్ ఆ రోజు మీరు తలుపులు ఎలా ఓపెన్ చేశారో ఈ రోజు కూడా అలాగే ఓపెన్ చేసి చూపిస్తారా అని అన్నాడు. జనార్దన్ నోట్లో పచ్చి విలక్కాయ పడినట్లయింది. అయ్యో, అప్పుడు ఎలాగోలో ఎక్కి ఓపెన్ చేశాను, ఇప్పుడు వయసు మళ్ళింది, నా వల్ల కాదు అని నాటకాలాడాడు. కానీ పోలీసులు గోడ చుట్టూ నిలబడి ఉన్నారు. అంకుల్ మీ వల్ల అవుతుంది, ప్రయత్నించండి అని సునీల్ రాజ్ కొంచెం గొంతును పెంచాడు. దాంతో జనార్దన్ చాలా కష్టపడి గడియ తీయడానికి ప్రయత్నించాడు. కానీ గడియ చాలా దూరంలో ఉంది. ఆయన చేయి అక్కడికి అందడమే లేదు. ఏం చేసినా ఆయనకు తలుపు గడియ తీయడం సాధ్యపడలేదు. అతని అవస్థను చూసిన పోలీసులు, సరే వదిలేయండి, ఇక మీరు వెళ్ళండి అని వెనక్కి పంపించేశారు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ సునీల్ రాజు అనుమానం మొత్తం జనార్దన్ పైనే ఉంది. మరుసటి రోజు స్టేషన్కి వెళ్లిన సునీల్ రాజ్ ఆగ మేఘాల మీద పనిచేయడం ప్రారంభించాడు. ఆ రోజు రమాదేవి చనిపోయినప్పుడు ఆమె చేతిలో వెంట్రుకలు ఉన్నాయి కదా, ఆ DNA రిపోర్టు ఎక్కడా అని తన టీంని అడిగాడు. ఒక కానిస్టేబుల్ ఆ రిపోర్టు తెచ్చి ఇచ్చాడు. ఎవరెవరి DNA శాంపిల్స్తో మ్యాచ్ చేశారని అడగ్గా
సార్ జనార్దన్ తమ్ముడి డిఎన్ఏ శాంపిల్ తీసుకుని మ్యాచ్ చేశాం, కానీ అది మ్యాచ్ కాలేదు అని చెప్పారు. మరి ఈ జనార్దన్ డిఎన్ఏ తీసుకోలేదా అని ప్రశ్నించాడు. ఆ మాటలకు పోలీసుల మతులు పోయాయి. ఎందుకంటే ఆ విధంగా ఎవరూ ఆలోచించనే లేదు. లేదు సార్, దర్యాప్తు చేసిన ఏ అధికారికి కూడా ఆయన మీద అనుమానం రాలేదు, అందుకే ఆయన డిఎన్ఏను పరీక్షించలేదని చెప్పారు. అంతేకాకుండా భార్య చనిపోయినప్పటి నుండి జనార్దన్ తన భార్య మరణానికి న్యాయం కావాలని కోర్టులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఎందుకు హత్య చేస్తాడని అనుకున్నారు సార్ అని ఆ స్టేషన్లోని పాత పోలీసు ఒకరు చెప్పారు. ఆ మాట విన్న ఇన్స్పెక్టర్ సునీల్ రాజుకు కోపం నశాలానికి అంటింది. దద్దమ్మలు పోలీసులు అయితే ఇలాగే ఉంటుందని ఆయన కోపంతో రగిలిపోయాడు. ఇంతమంది పోలీసులు, ఇన్ని టీంలు ఈ కేసును విచారించాయి, ఈ చిన్న పని చేయలేకపోయారా, ఇంత పెద్ద తప్పు ఎలా చేశారయ్యా అని కుత ఉడికిపోయాడు. ఇక ఆలస్యం చేయకుండా జనార్దన్ డిఎన్ఏ శాంపిల్ తీసుకుని టెస్టుకు పంపించండి, వీలైనంత త్వరగా నాకు రిపోర్ట్ తెచ్చివ్వండి అని ఆదేశించాడు. దాని ప్రకారం జనార్దన్ వెంట్రుకలను సేకరించి డిఎన్ఏ టెస్టుకు పంపించారు. అప్పుడు రిపోర్టు వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ డిఎన్ఏ కరెక్ట్గా మ్యాచ్ అయింది. అంటే రమాదేవి చేతిలో దొరికిన వెంట్రుకలు జనార్దన్ నాయర్వే. జనార్దన్ ను అనుమానించకపోవడమే ఈ కేసును విచారించిన పోలీసులు చేసిన అతిపెద్ద తప్పు. వారందరూ ముత్తుస్వామి కోణంలోనే ఆలోచించారు తప్ప మరో ఆలోచన చేయనే లేదు. ఆ రోజు 2023 జూలై 11 త్రిశూర్కు వెళ్లి జనార్దన్ ను పట్టుకుని తీసుకువచ్చారు. స్టేషన్ బెంచ్ పై కూర్చోబెట్టి విచారణ మొదలుపెట్టారు. చూడు జనార్దన్, నీ వయసుకి గౌరవం ఇచ్చి మర్యాదగా అడుగుతున్నాను, నీ భార్యను చంపింది ఎవరో చెప్పు అని అన్నారు. నాకు తెలియదు సార్, నేను 17 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నాను, మీరు నా మీదే అనుమానం పడుతున్నారా, నా భార్యను నేనే ఎందుకు చంపుకుంటాను అని చెబుతూ ఏడవడం మొదలుపెట్టాడు. మా నాన్న మా అమ్మను ఎందుకు చంపుతాడని అతని పిల్లలు కూడా పోలీసులను ప్రశ్నించారు. కానీ ఈసారి పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. అందుకే పట్టు వదలకుండా కొంచెం కఠినంగా జనార్దన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. జనార్దన్ ఎక్కువసేపు తట్టుకోలేకపోయాడు. చివరకు నిజం ఒప్పుకున్నాడు. సార్, నేనే నా భార్యను హత్య చేశాను అని చెప్పాడు. ఆ మాట విన్న స్టేషన్ మొత్తం ఒక్క క్షణం నిశ్శబ్దం అయిపోయింది. 17 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కేసు ఛేదించబడిందని అంతా ఆశ్చర్యంతో ఒకరి ముఖాలను మరొకరు చూసుకుంటున్నారు. రమాదేవిని ఈ జనార్దనే హత్య చేశాడంటే అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ నిశ్శబ్దంలో జనార్దన్ మెల్లగా ఏడుస్తున్న శబ్దం మాత్రమే వినిపిస్తోంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ విచారణ మొదలుపెట్టి భార్యను ఎందుకు హత్య చేశావు అని ప్రశ్నించారు. అప్పుడు జనార్దన్ నాయర్ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు. సార్, నా భార్య రమాదేవికి 50 ఏళ్ళు. నేను నా భార్య చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నా భార్య చాలా అందంగా ఉండేది. నేను ఆమెను చాలా ప్రేమించేవాడిని. కానీ నాకు ఆమె మీద అనుమానం ఉండేది. ఆమెకు ఇంకెవరితోనో అక్రమ సంబంధం ఉందని ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది. ఈ విషయం గురించి 1-2 సార్లు ఆమెను అడిగాను. దానికి ఆమె నాతో గొడవపడింది. మీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ వయసులో ఏం మాట్లాడుతున్నారు అని విసుక్కునేది. కానీ ఆమె మాటలు అతనికి నమ్మకం కలిగించలేదు. అప్పటి నుంచి అతని బుర్రలో అనుమానపు పిశాచి పురి విప్పి నాట్యం చేసేది. ఇంకేం చెప్పాడంటే, మా ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉండేది. రమకు ఎవరెవరు ఫోన్ చేస్తారో తెలుసుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని కాలర్ ఐడి కూడా పెట్టించాడు. అయినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ ఆమెకు అక్రమ సంబంధం ఉందని అనుమానించేవాడు. ఇదే విషయంగా భార్యతో గొడవలు పెరిగాయి. ఎన్నోసార్లు ఆమెను కొట్టి చంపేద్దామని కూడా అనుకునేవాడు. కానీ అతడు ప్రభుత్వ ఉద్యోగి. హత్య చేసి జైలుకు వెళ్తే ఉద్యోగం పోతుంది, పెన్షన్ కూడా ఆగిపోతుంది. జీవితాంతం జైల్లో కుళ్ళిపోవాల్సి వస్తుందని కోపాన్ని అణుచుకునేవాడు. కానీ ఎలాగైనా సరే రమాదేవిని అంతం చేయాలని ప్రతిజ్ఞ పూనాడు. అప్పటి నుంచి ఎన్నో క్రైమ్ సినిమాలు చూసేవాడు. ఆ సినిమాల నుండి ప్రేరణ పొందే ఈ గ్రిల్లు గడియ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పాడు. మే 26, 2006వ తేదీన రమాదేవి హత్య జరిగింది. చంపాక ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసేశాడు. వాటిని చేదబావిలో పడేశాడు. ఇదొక దోపిడీ కేసులా కనిపించాలని ప్లాన్ చేశాడు. ఆ తర్వాత డోర్ లాకు, గ్రిల్లు, గడియా అని అంతా కథ అల్లాడు. అప్పుడు పోలీసులు వచ్చి నైబర్స్ను విచారిస్తుండగా ఒక లేడీ ముత్తు అనే వ్యక్తి ఆ ఇంటి దగ్గర తచ్చాడినట్లు చెప్పింది. దాన్ని ఆసరాగా చేసుకుని ఈ కేసులో అనుమానం మొత్తం ముత్తుపైకి మళ్ళిన తర్వాత తాను కూడా అదే విధంగా మాట్లాడాడు.
తన ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అవుతోందని, మైండ్ గేమ్ వల్ల బతికిపోయానని అనుకున్నాడు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, అంతా బాగానే ఉంది కానీ హత్య చేశావు, వేరే వాడి మీద అనుమానం వచ్చేలా చేశావు, ఎలాగో కేసు క్లోజ్ అయిపోయేది కదా, మరి నువ్వెందుకు నిరసనలు, హైకోర్టులో పిటిషన్లు అంటూ ఇన్ని నాటకాలు ఎందుకు ఆడావు అని అడిగారు. దానికి అతను ఏం చెప్పాడంటే, సార్ నేను ఒక సినిమా చూశాను, అందులో హత్య చేసిన తర్వాత విలన్ ఇలాగే చేస్తాడు, పోలీసులను దారి మళ్లిస్తాడు, ఆ తర్వాత ఎవరూ అతడిని పట్టుకోలేరు. ఒకవేళ నేను కానీ పోలీస్ స్టేషన్, కోర్టు అని వెళ్ళకపోతే 17 ఏళ్ల క్రితమే నా DNA శాంపిల్ తీసుకుని మ్యాచ్ చేసి నన్ను పట్టుకునేవారు కదా సార్ అన్నాడు. కానీ ఈ 17 ఏళ్ళు నేను ఎవరికీ దొరకకుండా హాయిగా ఉన్నాను. 2.5 ఏళ్ల తర్వాత ఇంటిని కూడా అమ్మేశాను. ఆ తర్వాత ఆ ఇంటిని కూల్చివేసి కొత్త ఇల్లు కట్టుకున్నారు. దాంతో ఇక నన్నెవరు పట్టుకోలేరని అనుకున్నా. రిటైర్ అయిన తర్వాత జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదాం అనుకున్నాను. కానీ మీరు నన్ను పట్టుకున్నారు సార్ అని బాగా ఏడ్చాడు. అతని మాటలు విని పోలీసులు నిర్ఘాంతపోయారు. తండ్రి మాటలు విన్న పిల్లలకైతే కన్నీరు ఆగలేదు. అన్యాయంగా అమ్మను చంపేశాడే అని అమ్మను తలుచుకుని విలపించారు. 17 ఏళ్ల తర్వాత ఒక ప్రతిభాశాలి అయిన ఆఫీసర్ వల్ల ఈ హత్య కేసు ఛేదించబడింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. జనార్దన్ మరియు రమాదేవి రోజు గొడవ పడుతుంటే ఇరుగు పొరుగు వారికి ఆ విషయం తెలియదా? ఎందుకు ఎవరూ పోలీసులకు ముందే చెప్పలేదు? హత్యలో మొదటి అనుమానితుడైన ముత్తు ఏమయ్యాడు? చెన్నైకి చెందిన ఆ మహిళ చెప్పినట్లు ముత్తు నిజంగా రమాదేవితో మాట్లాడేవాడా? రమాదేవి చేతిలో వెంట్రుకలు దొరికినప్పటికీ పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? జనార్దన్ నాయర్ DNA టెస్ట్ చేయించి మ్యాచ్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? జనార్దన్ తనపై అనుమానపడి గొడవ పడుతున్నాడనే విషయాన్ని రమాదేవి తన పిల్లలకు ఎందుకు చెప్పలేదు? ఈ ప్రశ్నలన్నింటికీ ఇంకా సమాధానాలు దొరకలేదు. జనార్దన్ మీద ఛార్జ్షీట్ సిద్ధం చేసి కోర్టులో హాజరుపరిచారు. అతను ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కట్టుకున్న భార్యపై ముసలి వయసులో అనుమానపడి ఆమెను ఇంత దారుణంగా చంపేశాడే, ఇటువంటి వాడిని ఏమనాలో చెప్పండి. హత్య చేసి 17 ఏళ్ల పాటు పోలీసులతో దాగుడు మూతలు ఆడాడంటే అతడు ఎంత తెలివైన వాడో కదా. ఈ కేసులో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రైమ్ స్టోరీలను చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.